మనశంకర్ వరప్రసాద్‌కి సంబంధించి ఫస్ట్ పాజిటివ్స్‌ని మనం అబ్జర్వ్ చేస్తే, బిగ్గెస్ట్ పాజిటివ్ అనిల్ రావిపూడి చిరంజీవిని వాడుకున్నటువంటి విధానం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవర్ ద ఇయర్స్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ చిరంజీవి స్టార్ట్ చేసిన తర్వాత 'ఖైదీ 150' తర్వాత కామెడీ యాంగిల్‌ని ఈ టైప్‌లో ఎవరు వాడలేకపోయారు ఇంత బాగా. అంటే అనిల్ రావిపూడి తీసేది కామెడీ మూవీస్ కావచ్చు. బట్ చిరంజీవికంటూ ఒక పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, ఒక డిఫరెంట్ కామెడీ యాంగిల్ ఉంటుంది. దాన్ని చాలా వరకు బాగా వాడుకున్నాడని చెప్పాలి. అది బిగ్గెస్ట్ యాసెట్ ఈ సినిమాకి. అండ్ వన్ మ్యాన్ షో కామెడీ అనండి, డాన్సెస్ అనండి, ఫైట్స్ అనండి, సినిమా మొత్తాన్ని చిరంజీవి తన భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్ళాడు. అది బిగ్గెస్ట్ యాసెట్. మూడో పాజిటివ్ ఫస్ట్ హాఫ్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక చిన్న ఫారెస్ట్ ఎపిసోడు, పిల్లలకిను అతనికి మధ్య సెంటిమెంట్ సీన్స్, ఇట్లా ప్రతి దాంట్లో కూడా కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. అట్లా బాగా తీసుకెళ్ళాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇది పాజిటివ్స్ ఈ సినిమాకి సంబంధించి. నెగిటివ్స్ చూస్తే సెకండ్ హాఫ్కి చాలా పొటెన్షియల్ ఉంది. పిల్లలతో సెంటిమెంట్ సీన్స్ రాసుకోవచ్చు, ఇంకోటి రాసుకోవచ్చు. చాలా పొటెన్షియల్ ఉన్న సెకండ్ హాఫ్. కానీ ఒకే ఇంట్లో పెట్టేసి కథంతా అక్కడే తీసేయడం సీరియల్ టైప్లో. కామెడీ ఉన్నా కూడా సీరియల్ టైప్లో అనిపించింది. అంటే ఒక జబర్దస్త్ ఆడియన్సే నా టార్గెట్, సంక్రాంతికి వచ్చిన వాళ్ళు చూస్తే చాలు అని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఆడియన్స్ని తీసేసుకుని రాసినట్టు అనిపించింది. వీక్ రైటింగ్ అనిపించింది. అండ్ రెండోది మోస్ట్ అవైటెడ్ వెంకీ ఎపిసోడ్ని మోస్ట్ క్రింజ్ టైప్లో తీసుకెళ్ళాడు అన్నట్టుగా అనిపించింది. అది కూడా బిగ్గెస్ట్ నెగిటివ్. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ చాలా వరకు వీక్గా ఉంది. నాట్ బ్యాడ్, బట్ చాలా వరకు వీక్గా అనిపించింది. ఈ రైటింగ్ అది ఉండటం వల్ల క్లైమాక్స్ కూడా అంత సూపర్గా అనిపించింది. ఈ బుల్లిరాజు అని ఆ సంక్రాంతికి వస్తాం సినిమాలో ఉంటాడు వెంకటేష్ కొడుకు, ఆ బాబు క్యారెక్టర్ తీసుకొచ్చారు దీంట్లో. అది ఫోర్స్డ్గా అనిపించింది ఆ కామెడీ. కోర్స్ ఈ క్రింజ్ కామెడీ అన్ని ఫోర్స్డ్గా ఉంటాయి. బట్ కామెడీ పరంగా అయితే ఈ సినిమాలో 60% కామెడీ వర్కౌట్ అయింది, మిగతా 40% ఫోర్స్డ్ అండ్ క్రింజ్ కామెడీ అన్నట్టుగా అనిపించింది. క్లైమాక్స్ కూడా తేలిపోయింది. సూపర్గా ఏం లేదు, బట్ తేలిపోయింది. థియేటర్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆడియన్స్ పర్లేదు అన్నట్టుగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఓవరాల్గా నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఈ సినిమా సో అన్నట్టుగా నచ్చింది. నేను చిరంజీవికి వీరాభిమాన్ని. సో చిరంజీవిని చూసి స్క్రీన్ మీద ఎంజాయ్ చేయొచ్చు, చిరంజీవి కామెడీని పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే నార్మల్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ నాకు ఇష్టము అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ వన్ టైం వచ్చి హ్యాపీగా వెళ్ళి చూడండి. చిరంజీవి కామెడీ యాంగిల్ని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఎంత చిరంజీవి నచ్చని వాళ్ళైనా నచ్చేవాళ్ళైనా చిరంజీవి కామెడీ యాంగిల్ని బాగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి డెఫినెట్లీ ఎగబడి వెళ్తారు. జబర్దస్త్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకునే రాశారు ఇది అన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. సో ఖచ్చితంగా ఎక్కేస్తుంది. బ్రేక్ ఈవెన్ డెఫినెట్లీ అవుతుంది. సంక్రాంతి విన్నర్ ఎక్కింది ఓవరాల్గా. సో పర్సనల్ లెవెల్లో నాకు ఈ సినిమా అంత సూపర్ డూపర్గా నచ్చకపోయినా టార్గెటెడ్ ఆడియన్స్ని బేస్ చేసుకుని అనిల్ రావిపూడి తీసిన ఈ సినిమా ఖచ్చితంగా టార్గెట్ ఆడియన్స్ లెవెల్లో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో సంక్రాంతి విన్నర్ కింద దీన్ని అసలు డిక్లేర్ చేసేయచ్చు.